శుభోదయం. ఏదైనా రచించటం కానీ, కొత్తది కనిపెట్టడం కానీ చాలా కష్టం. అది అందులోని లోపాలు ఎత్తి చూపటం, విమర్శించటం చాలా సులభం. విషము మనిషిని ఒక్కసారిగానే చంపుతుంది. కానీ చెడు పుస్తకాలు, చెడు వ్యక్తుల సాంగత్యం, చెడు కర్మలు, చెడు వ్యసనాలు మనిషిని చాలా కాలం పాటు చంపుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనతో కూడిన మంచి పుస్తకాలు, మంచి వ్యక్తులు ఆత్మకు ఔషధం వంటివి. ఇవి మనిషికి ధైర్యమును, కొండంత బలాన్ని చేకూర్చుతాయి. ముఖ్యంగా వీరు మన చెంత ఉంటే మంచి మిత్రులు దగ్గర లేని లోటును తీరుస్తుంది. మనిషి దైనందిన జీవితంలో ప్రతిరోజు ధ్యానానికి, మానసిక శారీరక వ్యాయామానికి సమయం ఇవ్వకపోతే తెలిసి రోగాలకు అవకాశం ఇచ్చినట్లే. ఓం శాంతి.